విశాఖ జిల్లా గాజువాక 6వ వార్డు రాసలమ్మ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని స్థానిక వార్డు పార్టీ ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమన్నారు. కూటమి ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందని చెప్పారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్ట్రంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ హక్కు స్వాతంత్రం వచ్చిందన్నారు. మేమేమైనా తప్పు చేసినా ఒక నాయకులు అడిగారు, ఎవరైనా సరే తప్పు చేస్తే నిలదీయండి. తప్పు చేస్తే నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా? మమ్మల్ని నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా? చెప్పట్లేదు అవును ఉంది కదా. గత 5 సంవత్సరాలు మీకు ఉందా? కనుక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఎప్పుడైతే నాయకులు నిలదీసేటువంటి ధైర్యం కలుగుతుందో, ఎప్పుడైతే నిలదీసేటువంటి ధైర్యం అధికారులకు నిలదీసేటువంటి ధైర్యం ఉందో ఆ రోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటారు. ఈరోజు మేము ప్రజాస్వామ్యం కాపాడుతున్నాం. మేము ఖచ్చితంగా ప్రజలు ఏమైనా తప్పు చేస్తే నిలదీస్తే మేము దానికి ఓపికగా సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే ఈ ప్రభుత్వం మంచిదని చెప్పేసి మన ప్రభుత్వం మంచిదని చెప్పి తెలియజేస్తాం. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ప్రధాననాయకుడు అన్నవాడు ఇంట్లోనే కూర్చోవాలట. ప్రధాననాయకుడు ఇంట్లో కూర్చుంటే మంచిదమ్మా, అంతే కదా. మొన్న ఈ మధ్యకాలంలో మీరు చూశారు, మంచి చాలా పెద్ద వరదలు వచ్చినాయి విజయవాడలో వరదలు వస్తే 74 సంవత్సరాలుగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన నిరంతరం అరే ప్రజలు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో ఉన్నారని చెప్పేసి వాళ్ళనే మమేకమై రోజు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏమంటారమ్మా, ఇంట్లో కూర్చొని పని చేయించారట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలేదు. గత 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారు కనుక ఇంటికి పంపించారు కదా అందరూ, అవునా కదమ్మా? అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజమైన ప్రజానాయకులు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఆ కష్టంలో ఏదో మాట్లాడితే నాయకుడిగా భరించేటువంటి ఆలోచన ఉండాలి. వాళ్ళు నిజమైనటువంటి నాయకులు అనిపించుకుంటారు. కనుక ఎప్పుడైనా సరే మీరు గుర్తించాల్సింది, మనందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ప్రజానాయకుడు అన్నవాడు కష్టం ఉన్నప్పుడు ప్రజలు కష్టం